తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరుగుతుంది? మాకు తెలియాలంటోంది ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్పై అవినీతి ఆరోపణలు, మంత్రుల పరస్పర విమర్శలు, పొలిటికల్ రచ్చలు, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యం ఆరోపణలపైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. సర్కార్ సారథి రేవంత్ రెడ్డి, పార్థసారథి మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం కాంగ్రెస్ కొట్లాటపైన వివరణ తీసుకునే అవకాశం ఉందనే పొలిటికల్ లీకులు వస్తున్నాయి. అటవీ శాఖ టెండర్లతో మొదలైన మంత్రుల పంచాయతీపైన విపక్షాలు రాష్ట్రంలో గన్ కల్చర్ విస్తరించిందనే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రి కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి ఇష్యూలో ఆఫ్ ది రికార్డుగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన గొడవపై ఆయన నోరు విప్పాలనే డిమాండ్స్ అయితే వస్తున్నాయి. ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు, మంత్రి జూపల్లి కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వచ్చి పొలిటికల్ దుమారం రేగుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరుగుతుంది మాకు తెలియాలంటోంది ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్ పైన అవినీతి ఆరోపణలు, మంత్రుల పరస్పర విమర్శలు, పొలిటికల్ రచ్చలు, సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యం ఆరోపణలపైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ముఖ్యంగా అంటే మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి కుమ్ములాటలు, అదేవిధంగా గన్ కల్చర్. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, క్యాబినెట్లో కానీ ఉన్నటువంటి మంత్రుల మధ్య ఇలాంటి గొడవలు కానీ, సో ఇట్లా ఏం జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆరాధించే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. ఒకవైపు డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది, అందుకు మేము ఢిల్లీ వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పెద్దలు, కానీ సో అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి కూడా ఆరాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారింది కాబట్టి సో ఆరాధించే ప్రయత్నం ఢిల్లీ పెద్దలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఉటావుటిన బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో 9:30 హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఖచ్చితంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ తారాస్థాయికి చేరింది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ప్రధానంగా అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ని డిమాండ్ చేశారు. లేదంటే నేను కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలుస్తాను, ఫిర్యాదు చేస్తానని చెప్పేసి ఆయన అన్నారు. సో అలా కంప్లైంట్ చేశారు. తర్వాత పొన్నం ప్రభాకర్ దిగొచ్చారు, క్షమాపణ చెప్పారు. దాని తర్వాత ఇక ఇద్దరు ఎస్సీ మంత్రుల మధ్య అంటే అటు అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా వివేక్ మధ్య జరిగినటువంటి వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఒక దళిత మంత్రిని ఈ విధంగా అనుమానిస్తుంటే మరో ఒక దళిత మంత్రి చూస్తూ ఊరుకున్నాడు, నవ్వుతూ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సో వివేక్ కూడా దానిపైన స్పందించారు. సో ఆ వివాదం కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ మధ్య జరిగినటువంటి వివాదం తారాస్థాయికి చేరింది. సో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే విధంగా జరిగింది. ఎందుకంటే ఒకవైపు మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఎందుకంటే సుమంత్ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని గన్తో బెదిరించారని చెప్పేసి వార్తలు వచ్చాయి. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అతను నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంప్లైంట్ చేస్తే ఆయన నేరుగా సీఎంకి కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అసలు ఈ గన్ కల్చర్ గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునేటువంటి రోహిన్ రెడ్డి సో ఆయన సుమంత్ ఇద్దరు కలిసి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇదే విషయాన్ని స్వయంగా మనమో ఎవరో చెప్పడం కాదు, స్వయంగా మంత్రి కొండ సురేఖ కుమార్తెనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. సో ఈ విధంగా డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని గన్తో బెదిరించారని చెప్పేసి అంటున్నప్పుడు మరి గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్పాలి కదా అనేది కూడా ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. సో ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వస్తారా అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించింది మంత్రి కొండ సురేఖ కూతురు. సో ఇదంతా వివాదం అంతా కూడా మంత్రుల మధ్య ఏం జరుగుతుంది, ఒక మంత్రి శాఖలో మరో మంత్రి జోక్యం ఎక్కువైపోయిందని చెప్పేసి కొండా సురేఖ నేరుగా
ఆరోపణలు కూడా చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కొండ సురేఖ పైన కూడా ఆరోపణలు చేశారు. ఈ విధంగా చూస్తే రాష్ట్ర మంత్రివర్గంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కుంపులాటలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆరాధిస్తుంది. ఖచ్చితంగా ఎవరన్నా అడిగింది. దానిలో భాగంగానే ఉటావుటిన ఢిల్లీకి వెళ్ళారు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. సో ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం ఖర్గే స్వయంగా రానున్న రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం లేదు, మంత్రుల మధ్య కుమ్ములాటలు ఎక్కువైపోయినాయని చెప్పేసి ప్రముఖ పత్రికలో వార్త వచ్చింది. అది ఫేక్ అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖండిస్తుంది. కానీ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రివర్గంలో అసలు ఏం జరుగుతుంది, మంత్రుల మధ్య కుమ్ములాటలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతో మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీములతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతో మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీములతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారుల తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన తర్వాత ఆర్టీఏ సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు. నగర శివార్లలో యొక్క ప్రైవేటు బస్సుల పైన యొక్క తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే చూస్తే మాత్రం బుద్వేలు వద్ద ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులను తనిఖీలు చేయగా ఆ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి కొన్ని బస్సులను కూడా గుర్తించారు. కొన్ని బస్సులు ఫిట్నెస్ లేకపోవడము, అంతేకాకుండా సేఫ్టీ మెజర్మెంట్స్, అత్యవసర డోర్ వద్ద యొక్క స్లీపర్ సంబంధించిన ఆ బెడ్ వేయడం, ఇలాంటి సంబంధించి పూర్తిగా కొన్ని లోపాలు కూడా గుర్తించారు. కొన్ని లోపాలు గుర్తించిన నేపథ్యంలో కొన్ని బస్సులను కూడా సీజ్ చేశారు. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా దాదాపు యొక్క బద్వేలు వద్దనే 50 బస్సులను కూడా తనిఖీలు చేయగా 6 సంబంధించిన బస్సులో భద్రత లేవని తేల్చిన అధికారులు ఒక 6 బస్సులపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు చూస్తే కుకట్పల్లిలో కూడా అంటే అత్యధికంగా కుకట్పల్లి నుంచే చాలా బస్సులు కూడా బయలుదేరుతాయి. చాలా మంది కూడా ప్రయాణికులు కుకట్పల్లిలోనే ఇతర సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా గమనించాము. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయగా దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఒక సేఫ్టీ సంబంధించిన మెజర్మెంట్స్ లేవని చెప్పి కూడా గుర్తించిన నేపథ్యంలో అక్కడ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి పూర్తిగా ఒక బస్సు సంబంధించిన ప్రామాణికం ఎలా ఉంది, అంతేకాకుండా డ్రైవర్ సంబంధించిన లైసెన్స్ కావచ్చు, ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, క్లీనర్స్ కావచ్చు, అయితే బస్సు ప్రయాణికులకు సేఫ్టీ ఉందా లేదా, అంతేకాకుండా అందులో ప్రమాదం సంబంధించిన వెంటనే అత్యవసర డోర్స్ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు చేశారు. అంతేకాకుండా బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్లను కూడా ఆర్టీఏ అధికారులు కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా కొన్ని లోపాలు గుర్తించిన నేపథ్యంలో కొన్ని బస్సుల పైన కూడా కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు చూస్తే ఇందులో ప్రధానంగా ఒక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్పూర్ వద్ద కూడా ఒక ట్రావెల్స్ సంబంధించిన బస్సుల పైన ఇటు అధికారులు కూడా తనిఖీలు చేశారు. మరోవైపు చూస్తే ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో యొక్క అధికారులు యొక్క బస్సు తనిఖీలు కూడా చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా చాలా యొక్క బస్సులను కూడా గుర్తించిన నేపథ్యంలో చూస్తే మాత్రము కర్నూలు బస్సుతో ప్రమాదంతో అలర్ట్ అయిన ఎల్బీ నగర్ లో, చింతలకుంట, ఆటో నగర్ లో ట్రావెల్స్ బస్సుల పైన కూడా రైడ్స్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న
5 బస్సుల పైన కూడా కేసు కూడా నమోదు చేశారు. ఇందులో చూస్తే మాత్రము ఈ యొక్క ఆర్టీఏ సంబంధించిన అధికారుల రైట్స్ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకి వస్తే మాత్రము సహించేది లేదనేది మాత్రం ప్రధానంగా ఆర్టీఏ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇటు నగర శివారులతో పాటు నగరాలలో కూడా ఒక ఆర్టీఏ సంబంధించిన అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క రాత్రిపూట ఆంధ్రాకు వెళ్లే బస్సుల పైన కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎన్ఆర్ కావచ్చు, పంజాగుట్ట, లకిడికాపూల్ తదితర ప్రాంతంలో యొక్క ప్రతి బస్సును కూడా తనిఖీలు చేస్తారు. బస్సు ఫిట్నెస్ కావచ్చు, అంతేకాకుండా అత్యవసర సమయంలో యొక్క డోర్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా ఈ యొక్క విషయం పైన కూడా పూర్తిగా ప్రతి బస్సును తనిఖీ చేసి దాని తర్వాతనే ఈ యొక్క బస్సులను కూడా దీనికి సంబంధించి ఇటు అనుమతిస్తామని చెప్పి ప్రధానంగా ఆర్టీఏ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రము ప్రతిరోజు ఇలా ఆర్టీఏ సంబంధించిన అధికారులు ఇలాంటి యొక్క రైట్స్ నిర్వహిస్తే మాత్రం ఈ యొక్క ప్రమాదం సంబంధించిన ఘటనలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎన్ని రోజులు ఈ యొక్క తనిఖీలు చేస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, లైసెన్స్ ఎక్స్పైరీ అయినా ఫిట్నెస్ లేని ఎన్ని బస్సులను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు పవన్? ఇంకా ఈ యొక్క సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని జగల ఒక దగ్గర 5 బస్సులు, కొన్ని జగల 6 బస్సులు, ఇలా ప్రతి చోట ఈ యొక్క ప్రజెంట్ యొక్క రైట్స్ కొనసాగుతున్న తర్వాత రైట్స్ అనంతరం ఇప్పటి వరకు కూడా ప్రతి ఏరియాలో ఎన్ని కేసులు నమోదు చేశారు, దాని తర్వాత ఎన్ని బస్సులు సీజ్ చేశారు అనే దానిపైన కూడా మరి కొద్దిసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ యొక్క బస్సులు ట్రావెలింగ్ కొనసాగుతున్నాయి, ఇంకా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి నేపథ్యంలో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా ఆర్టీఏ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ చూస్తున్న కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పెరగడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. బస్సు బైక్ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంకు మూత ఊడి పెట్రోల్ లీక్ అయిందని, బైక్ను బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లిందని ఫోరెన్సిక్ బృందం తెలిపింది. మొదట లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్తో కూడిన పార్సిల్ ఉందని ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మంటల వేడికి మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయని నిర్ధారించింది. కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పెరగడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. బస్సు బైక్ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంకు మూత ఊడి పెట్రోల్ లీక్ అయిందని, బైక్ను బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లిందని ఫోరెన్సిక్ బృందం తెలిపింది. మొదట లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్తో కూడిన పార్సిల్ ఉందని ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మంటల వేడికి మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్నీ పేలాయని నిర్ధారించింది.
బ్రేక్ని చూస్తున్నా మంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఏదో ఒక చోట తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఏదో ఒక చోట తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. ఏపీలో అదే ఒక చోట తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రైట్గా దూసుకొస్తున్న మంతా తుఫాను ఆంధ్రప్రదేశ్కి పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్, దాదాపు రాగల 3 రోజుల్లో అయితే ఈ యొక్క ప్రభావం అయితే భారీగా ఉంటుందని, సోమవారం మధ్యాహ్నంకి అయితే బేభత్సంగా ఉండే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైతే పశ్చిమ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడుతూ వాయుగుండం కాస్త మరింత బలపడి తుఫానుగా మారిన పరిస్థితి ఏర్పడడంతో పూర్తిగా ఎక్కడికక్కడైతే మరింత ఈదురుగాలులతో వీచిన ఈ యొక్క తుఫాను వస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ తమిళనాడు నుండి కోస్తాంధ్ర, పల్నాడు ఈ ప్రాంతాల వరకు కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ప్రధానంగా గాలులు 70 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనికోసం అంటే ముందుగా సహాయక చర్యలకు కావచ్చు, అలానే సంసిద్ధం అవుతూ కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేయడానికి కానీ ముందస్తు జాగ్రత్తగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటిది కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భారీ నుండి మరింత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పిడుగులు మెరుపులతో కూడిన ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరు, దివిసీమ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, అలానే రాయలసీమ మొత్తం ప్రాంతం అంతా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఈ తీరం వెంబడి ఏదైతే ఉందో కోస్తాంధ్రకు సంబంధించి తీరం వెంబడి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా గాలులు 70 నుండి 100 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యొక్క గాలులు వీచే అవకాశం ఉంటుందని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 నెలలుగా అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే నిత్యం కూడా ఏదో ఒక వాయుగుండము అలానే అల్పపీడనం ఏర్పడుతూ కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. వాటిని కోలుకునే పరిస్థితులు అయితే ఈ యొక్క ఏలూరు జిల్లా మోపిదేవి మండలం పరిస్థితి కానీ మోపిదేవి ప్రాంతం మొత్తం కూడాను నిత్యం కూడా ఈ యొక్క పంటలన్నీ కూడా నిండిపోతూ ఎప్పుడు మొత్తం అన్ని కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. ఈ యొక్క ముప్పు కూడా మోపిదేవి గ్రామంలో మోపిదేవి మండలంలో మరింత ఉండడంతో అయితే భారీగా అయితే అక్కడ రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ
ఈదురుగాలు అత్యధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ రేపు 26, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొచ్చని చెప్పేసి, అలానే తీరం వెంబడి ఏవైనా ప్రయాణాలు వాటన్నింటినీ నిలుపుకోవాలన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఏవైతే ఈ గాలులు అత్యధికంగా వీచే అవకాశం ఉందంతో ఇళ్లలో కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారు కానీ, అలానే శిథిలా వ్యవస్థలో ఉన్న ఇళ్లలో కానీ, పాతబడిన ఇళ్లలో కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళంతా కూడా షెల్టర్స్ ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో జిల్లా యంత్రాంగం కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసిన ఈ యొక్క వాళ్ళంతా కూడా తరలించే ప్రయత్నాన్ని కూడా స్థానిక అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ మొత్తం ఈ తుఫాన్ ముంతో తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ ప్రభావం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరింత అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావంతో ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బేకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. మధ్య మత్తులో పెట్రోల్ పంపు నుంచి బేకర్ వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలో రికార్డైంది. ట్రావెల్స్ బస్సు కింద బైక్ పడడంతో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బేకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. మధ్య మత్తులో పెట్రోల్ పంపు నుంచి బేకర్ వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలో రికార్డైంది. ట్రావెల్స్ బస్సు కింద బైక్ పడడంతో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాదానికి ఓవరాల్గా అప్డేట్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, ప్రమాదానికి కారణమైన బైకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అదేవిధంగా ఈ ప్రమాదానికి భారీ ఎత్తున కారణమైనటువంటి 100 ఫోన్ల బ్యాటరీ పెలుడికి సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్ సంఘటనలో విస్తుపోయే వాస్తవాలు ఒకటొకటిగా బయటకు వస్తా ఉన్నాయి. నిన్ననే ఫ్లోరెన్స్ నిపుణులకు సంబంధించి బస్సు యాక్సిడెంట్ ఒక తప్పిదం అయితే దాంట్లో ఉన్న బ్యాటరీస్ మరొక తప్పిదంగా వారు నిర్ధారించడం కూడా జరిగింది. ఏదైతే లగేజీ బ్యాగులో దాదాపు 100ల సంఖ్యలో ఫోన్లను తీసుకొని రావడం, ఆ లగేజీ కార్నర్ ఏదైతే బస్సుకు ఉంటుందో దానికి లగేజ్ స్థానంలో ఈ సెల్ ఫోన్లను పెట్టుకోవడం కూడా జరిగింది. దాంతోనే ఒక్కసారిగా ఆ బ్యాటరీస్ అన్ని పేలాయని చెప్పేసి ఫ్లోరెన్స్ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఏదైతే బైకర్ ఉన్నాడో 10 గంటల సమయంలో కియా మోటార్స్ కు ఆపోజిట్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అతను పెట్రోల్ పోపించుకునేందుకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అంటే అతను పూర్తిగా మధ్యమతలో ఉన్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు, విజువల్స్ లో కూడా సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. ఏదైతే అతను బైక్ ను కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసి అక్కడే పడిపోయే విధంగా కూడా మనకు సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అయితే ఇతను మధ్యమతలో ఉండి బస్సుకు డ్యాష్ ఇచ్చారా లేక బస్సు వెనుక వైపు నుంచి తగిలింది అనేది డ్రైవరు ఏదైతే బస్సులో ఉండే 2 డ్రైవర్లు ఉన్నారో ఒక డ్రైవర్ ఇప్పటికే అప్స్కాన్ లో ఉన్నారు. ఆ డ్రైవరు బయటికి వచ్చి వాస్తవాలు చెప్తే గానీ నిజాలు తెలియవు. ఇప్పుడు అయితే
ఊహాగానాలుగానే చెప్తున్నారు. అతను ఒకే వేలో పోతున్నారు, వెనక నుంచి బస్సు తగిలింది, ఆ బస్సు ట్యాంకర్ ఓపెన్ అయ్యి బస్సు బ్లాస్ట్ అయింది. అందులో ఈ ఏసీ బస్సు కావడము, ఈ బ్యాటరీలతో ఈ బస్సు ప్రయాణం చేయడం, అంటే సెల్ ఫోన్ సంబంధించిన బ్యాటరీలు, ఈ బ్యాటరీలు కూడా ఒకసారిగా పేలడంతో ఇది పూర్తిగా దగ్ధమైంది. ఏది ఏమైనప్పటికీ మద్యం మత్తులో ఒక యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ బస్సుకు తగలడంతో 19 మంది ప్రాణాలు సజీవ దహనమయ్యాయని చెప్పవచ్చు చక్రి. అయితే మధు, బస్సు లగేజీ క్యాబ్లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పెరగడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగింది. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లతో పాటు ఇంకేమేమి పార్సెల్లు ఉన్నాయి, ఈ పెరుగుడికి సహకరించే పదార్థాలు ఏమైనా ఉన్నాయి అక్కడ, వస్తువులు కానీ ఇంకేమైనా? ప్రాథమిక విచారణలో ఏం తెలియదు మధు? ఇప్పటికే ఫ్లోరెన్స్ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే సెల్ ఫోన్ తో ఉన్న లగేజ్ బ్యాగు ఈ క్యాబిన్ లో ఉండడంతో ఆ వేడికి ఒక్కసారిగా బ్యాటరీలన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. దాంతోనే ప్రమాదం ఎక్కువగా పెరిగింది. ఏదైతే ఎవరైనా ప్యాసింజర్స్ లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ చేసే లోపే సగం ఆ లగేజ్ బ్యాగులు ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. వాళ్ళు నిద్రలోంచి మేలుకునే లోపే ఈ మంటలు వ్యాపించాయి. అతిగా కొన్ని క్షణాల లోపలనే ఈ సంఘటన జరిగిపోయిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. దీంతో పాటు బస్సులో ఒక మామూలుగా హైడ్రోజన్ ఏసీ బస్సు మొత్తం ఎయిర్ బయటికి వెళ్లకుండా కూడా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా మంటలు లోపలికి వ్యాపించడంతో ఆ బ్లాస్ట్ అనేది ఎక్కువ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ దాటికి ఎవరు సాహసం చేయలేకపోయారు. ఎవరైతే తప్పించుకొని డోర్ లోంచి దిగినవారో, కిటికీలు పలగొట్టుకొని దిగారో వాళ్ళు కూడా బస్సు దగ్గరికి పోలేని పరిస్థితిలో అంత సౌండ్ రావడంతో బస్సు పూర్తిగా వీధి కళ్ళ ముందే కాలి బూడిదైంది. అయితే మధు, కర్నూలు బస్సు ప్రమాదానికి మరో కారణమైన బైకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అయితే బైకర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో అంత మధ్యరాత్రి అతను మద్యానికి ఫుల్గా మద్యం సేవించి పెట్రోల్ బంకు వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ బంకు నిర్వాహకులు అతనికి పెట్రోల్ పోయడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వెళ్తున్నాడో అతని డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా మధు? చక్రి, ఇప్పుడు ఆ బైకర్ కు ఈ రోజు అంటే నిన్నటి దినం ఏదైతే మొన్న జరిగిన సంఘటన తెల్లవారుదామున నిన్నటి దినం 3:30 కంటే నిన్నటి దినం అతనికి పెళ్లి చూపులు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే 3:30 ప్రాంతంలో వెనక ఎవరినో ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి వెళ్తున్నారని చెప్పారు. అతను కర్నూలు ప్రజానగర్ కు చెందిన శివశంకర్. మార్నింగ్ అతనికి పెళ్లి చూపులు కూడా ఉన్నాయి, నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాను, అంత లోపలనే ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి నా కుమారుడు కారణం కాదంటూ వాళ్ళ తల్లి నిన్న మీడియాతో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే పూర్తిగా ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తుంటే అతను పూర్తిగా మద్యం మత్తులోనే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసి బస్సుకు ఢీకొనడం జరిగిందని కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ మధు.